మైక్ అసలు మామూలుగా వచ్చేసాను पूरा पानी है ना। हाँ आपको सूख गया पानी सूख गए बाद अब गाड़ियाँ देखो अभी रोड गाड़ियाँ में आज है ना पूरा रोड पूरा है देखिए मट्टी मार लगा दें कंटिन्यू। हाँ मट्टी पूरा काम है काम रेडी चलता है काम है सभी मारा ना मट्टी पूरा लास्ट तक वहाँ तक झंडे दागता नहीं वहाँ तक। वहाँ से वो हद्दा ये हद्दा अब हमें इधर आको वहाँ मस्जिद में आ जाती है साइड मस्जिद से इधर आको ये पूरा आको फर्स्ट ये मट्टी अब पूरा सुखा डाले वहाँ जो पानी आता पूरा टिका डाले टिका को काम भी बड़ा फास्ट चलता है काम भी अब इंशाल्लाह बहुत फास्ट चलता है वैसे भी पानी कैसा है क्या चलो ओके भाई ఇప్పుడు కనపడతారు अस्सलाम वालेकुम అందరికీ నమస్కారం నా పేరు షేక్ కాలేషా పార్లమెంట్ మైనార్టీ సెక్రటరీ అండి నిన్న కలెక్టరేట్లో వైసీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ గారు మీరు ఒక పత్రం ఇచ్చారు అదేంటంటే ఈ కూటమి ప్రభుత్వము మన ముస్లిమ్స్ల వక్ఫ్ బోర్డ్ స్థలాలు ఆక్రమిస్తున్నారని అయ్యా మీకు ఎవరు చెప్పారు ఆక్రమిస్తున్నారని గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మీరు ఏం చేశారని ఒక్కటైనా అభివృద్ధి పని చేశారా ముస్లిమ్స్ల గురించి ఇప్పుడు మీరు ముస్లిమ్స్ మీద కపటి ప్రేమ చూపిస్తున్నారు మీరు అదేవిధంగా మన నారా చంద్రబాబు గారు చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అదేవిధంగా మన నెల్లూరు నగరంలో మన మంత్రి నారాయణ సారు చేస్తున్న అభివృద్ధిని మీరు ఓర్వలేక ఇంకో విషయం ఏంటంటే మన ముస్లింల ప్రియతమైన నాయకుడు మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు మన ముస్లిం చేసుకున్న అదృష్టం ఎందుకంటే నెల్లూరులో చరిత్రలో అలాంటి నాయకుడు ఇప్పటికి మేము చూడలేదు అలాంటి నాయకుడు ఇప్పటికి పుట్టలేదు అట్లాంటి నాయకుడు పుట్టడు కూడా దేనికంటే ముస్లిమ్స్ల గురించి ఆలోచించే నాయకుడు ఎవరంటే అబ్దుల్ అజీజ్ గారు ఆయన ఎన్నో అభివృద్ధి పనులు చేశారు షాదీ మహల్ కానీ చూడండి అదే బారిషదర్గా చూడండి ఇప్పుడు ఇదే వక్ఫ్ బోర్డ్ స్థలాల్లో 1958 నుంచి ఎన్నో ముస్లిమ్స్ వక్ఫ్ బోర్డ్ స్థలాలు పాడుపడిపోయి పట్టించుకోకుండా ఉంటే ఈయన ఏకైక నాయకుడు రెజెంట్ ఆయన వచ్చిన తర్వాత అజీజ్ భాయ్ గారు ఈ స్థలాలన్నీ చూసి మన ముస్లిమ్స్ బిడ్డలకి మనం ఏం డెవలప్మెంట్ చెయ్యాలి గత ప్రభుత్వంలో అదే జెండా విధిలో స్కిన్ డెవలప్మెంట్ ఉంటే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తీసేసి చికెన్ పొగడాలు వేయించుకున్నారండి మీరు కూడా చెప్పేవాళ్ళు అయిపోయారా ఈరోజు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే అజీజ్ భాయ్ గారు స్కిన్ డెవలప్మెంట్ పెట్టించారు ఆడ అదేవిధంగా మహిళా పేద పిల్లకాయలకి బిడ్డలకి కుట్టు మిషన్లు ఇప్పించి ట్రైనింగ్ చేపిస్తున్నారు అదే కశ్మీర్లో ఈరోజు లంగర్ఖానా పెట్టించారు పేద పిల్లకాయలకి రోజుకి 2000 మందికి పేద పిల్లకాయలకి భోజనాలు పెడుతున్నారు మీ గవర్నమెంట్ ఏం చేశారండి వైసీపీ గవర్నమెంట్లో నేను చెప్తున్నా సూటిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మీకు సూటిగా చెప్తున్నా మీరు మా ముస్లింని పెడదేవా పెట్టేదానికి మీరు చూస్తున్నారు మీ గవర్నమెంట్లో మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు ఎన్ని అరాచకాలు చేశారు ముస్లిమ్స్ల మీద మీకు గుర్తుందో లేదో మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నా అదే నంద్యాలలో సలాం ఫ్యామిలీని ఆత్మహత్య చేసుకున్నంత దారి చేసింది ఎవరండి మీ గవర్నమెంట్లో ముస్లిమ్స్ని నమ్మేదానికి లేదు ఇప్పుడు
మీరు చేసిన అరాచకాలు అందరూ చూస్తున్నారు. ఇప్పుడు జరుగుతుండేది అభివృద్ధి, ఓన్లీ అభివృద్ధి జరుగుతుంది ఈడ. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో అరాచకాలు జరిగినాయి. ఈ అభివృద్ధి ఓర్వలేక మీరు ఈ ముస్లిమ్స్ ఒక 4 ముస్లిం తీసుకొని మీరు ఈ మన కూటమి ప్రభుత్వము కబ్జా చేస్తున్నారు ముస్లిం స్థలాలని. ఎవరు కబ్జా చేయటం లేదు, అన్నీ అభివృద్ధి చేస్తున్నారు. ఎక్కడెక్కడ స్థలాలు తీసుకొని మన అబ్దుల్ అజీజ్ గారు మసీద్ కూడా ఇక్కడ 3 ఎకరాల మసీద్ కడుతున్నారు. అదేవిధంగా మన అబ్దుల్ కలాం యూనివర్సిటీ స్కూలు 5 ఎకరాల్లో మన మంత్రి నారాయణ సారు పేద పిల్లకాయల కోసం 5 ఎకరాల్లో ఒక స్కూల్, ఇంటర్నేషనల్ స్కూలు చరిత్రలో లేదు నెల్లూరులో. అది మన నారాయణ సారు మాట్లాడి మన అబ్దుల్ అజీజ్ గారు ఈరోజు ఇంత డెవలప్మెంట్ జరుగుతుంటే మీరు ఓర్వలేక మా మీద టీడీపీ వాళ్ళ మీద బురద చల్లుతారా? ఏం మీకు ఏం సిగ్గు లేదా? మీకు ఆంధ్రప్రదేశ్లో మన టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా అభివృద్ధి జరుగుతుంది అందరూ చూస్తున్నారు. మీకు గత ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఇది కాదు వచ్చేది, ఒకటి వస్తుంది. అది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ఇది మా ప్రభుత్వం అనుకొని. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు నాయన, ఇది మన సిబిఎన్ ప్రభుత్వం, అంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఇది. దీంట్లో అరాచకాలు జరగవు, నో అరాచకాలు. ఈ ప్రభుత్వంలో అరాచకాలు కాదు, ఓన్లీ డెవలప్మెంట్, అభివృద్ధి. అభివృద్ధి అంటే నారాయణ, నారాయణ అంటే అభివృద్ధి. ఈ అభివృద్ధి మీరు ఓర్వలేక కొన్ని ముస్లిమ్స్పై మీరు పెడదావులు పెట్టుకుంటా అక్కడ పోయి ఈడిపోయి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు. కానీ ఎవరు నమ్మేదానికి ముస్లిమ్స్ సోదరులు ఎవరు లేరు. మేము చేసుకున్న ఒకటే అదృష్టము, మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ప్రతి విషయము ముస్లిమ్స్ గురించి ఆయన 18 గంటలు వరకు చేస్తున్నారు. పేద పిల్లకాయలకి మేము ఏం చేయాలి, ఎలా డెవలప్మెంట్ చేయాలి, చిన్న పిల్లకాయలకి పేద బిడ్డలకి మనం ఐఏఎస్లు ఐపీఎస్లు ఎలా చేయాలి అని ఆయన ఆలోచించుకుంటూ అభివృద్ధి బట్టలు నడుస్తుంటే మీరు వచ్చి ఎలా రాజకీయం చేయాలి, వీళ్ళు ఎలా పెడదావు పెట్టాలి అని అది చేయటం పద్ధతి కాదు. మీకు ఇంత అయితే అభివృద్ధిలో మీరు కూడా భాగం పంచుకోండి. ఇలా కాదు, అది ఇలా చేయండి అన్ని మీరు మమ్మల్ని సలహాలు ఇవ్వండి. అది మీకు ప్రజలు స్వాగతం ఇస్తారు. మీరు లేనిపోని పోయి మీరు పెడుతుంటే అది ఎవరు ఇక్కడ ప్రజలు నమ్మేదానికి లేదు. ఇప్పుడు ముస్లిం సోదరులు అందరూ చూస్తున్నారు. మీ అరాచకాలు గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అరాచకాలు చేసి అందరికీ తెలిసిందేది, ఇదేం కొత్త కాదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, అదేవిధంగా నెల్లూరులో చేస్తున్న మన మంత్రి నారాయణ సారు అభివృద్ధి, అదేవిధంగా ముస్లిం సోదరులకి మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు పేద బిడ్డలకి కొన్ని స్కూల్స్, మసీదులు, దర్గాలు, ఆడబిడ్డలకి కుట్టు మిషన్లు, పేద మహిళలకు ఒక ఉపాధి చూపిస్తుంటే మీరేందా ఇది ఏం పనిలే మీదే? ఇప్పటికైనా మానుకోండి. మీరు మానుకోకపోతే మీకు చెప్తున్నాం, ఇది చివరిసారి. ఇక మీ ఇష్టం, ప్రజలే బుద్ధి చెప్తారు మీకు, మేం కాదు, ప్రజలే బుద్ధి చెప్తారు. ఈసారి జగన్మోహన్ రెడ్డికి వచ్చేది ఒక సీట్ అండి, నెంబర్ 1 అయిపోతాడు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి. అది ఏంటంటే అది కావాలని వీళ్ళు ముస్లిమ్స్ మీద బురద చల్లని మనం అందరూ నాయకులు వచ్చారు. మనం చూడండి, ముస్లిమ్స్ అందరూ వచ్చి ఈరోజు వాళ్ళు చేస్తున్న బూటకాపు ప్రచారాలు ఎవరు ఇప్పుడు నమ్మేదానికి ప్రజలు లేరు. ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి వాడు చూడలేక ఈ వైసీపీలో మీకు ఒకే మాట చెప్తున్నాను. అదే వైసీపీ మీ నాయకుడు ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు, నేను బీజేపీతో వ్యతిరేకం ఉన్నానని చెప్పమని ఒక మాట చాలు. నేను మన పార్టీ వైసీపీ పార్టీ బీజేపీతో మేము వ్యతిరేకం అని మీరు ఎక్కడా మీ నాయకుడు చెప్పినాడా? చెప్పలేదు. ఎందుకంటే మోడీ అంటే ఆయనకి భయం, కళ్ళలో వస్తాడు మోడీ, అందుకోసం ఆయనకి భయం. ఇది విషయము.
నేను చెప్పుకోవడం ఏంటంటే దేవుడి దయ వల్ల మన ముస్లిమ్స్ అందరం మేము ఏకమకంగా ఉన్నాము. ఎక్కడెక్కడ ఒక్కబోడి స్థలాలు ఉన్నాయో ఇవన్నీ చూసుకుంటున్నారు మన అబ్దుల్ అజీజ్ గారు. అదేవిధంగా ఇప్పుడు మన మన చిన్న బజార్లో అబ్బాస్ అలీ ఖాను మసీదు స్థలంలో అది చిన్న బజార్లో అదే చంద్రశేఖర్ రెడ్డి మీరు కబ్జా చేసి కట్టలేదండి. మీరు ఇప్పుడు ఎందుకు చెప్పటం లేదు అది ఆ విషయం అని మేము సూటిగా అడుగుతున్నాం. మీరు అండి కబ్జాలు చేసింది కూటమి ప్రభుత్వం కాదు. ఇక్కడ జరుగుతుంది అభివృద్ధి, అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇదే నేను మనవి చేస్తున్నాను. నా పేరు షేక్ కాలేషా, పార్లమెంట్ మైనార్టీ సెక్రటరీ.